కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. కొన్ని రోజుల క్రితం, బహుశా వారం రోజుల క్రితమే, రజిత మైనంపల్లి అనే ఒక ఉద్యమకారిణి అండ్ స్పీకర్, అనేక ఛానల్స్లో గొప్ప కుటుంబ విలువల గురించి అనేక విషయాలు చెప్పే ఈ వ్యక్తి జీవితంలో ఒక దారుణమైన విషాదం చోటు చేసుకున్న సంఘటన మనందరం చూసాం. తన కన్న కూతురు హంపి వెకేషన్ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అక్కడ నీళ్లలో పడి కొట్టుకుపోయి 2 రోజులు కనిపించకుండా పోయి ఆ తర్వాత శవమై కనిపించడం అందరినీ కలిసివేసిన సంఘటన. అయితే ఈ సంఘటన వెనక ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని నిజంగా ఆరా తీసి తెలుసుకోకుండా మీడియా ఛానల్స్ కావచ్చు, చుట్టూ ఉండే వ్యక్తులు కావచ్చు, నిజంగా నోటికొచ్చినట్టు దుర్భాషలాడి అనేక రకాల అలిగేషన్స్, అంటే అనేక రకాల ఆరోపణలు చేస్తూ గెస్ వర్క్ చేస్తూ బహుశా ఇలా జరిగిందేమో అని చూసినట్టుగా తెలుసుకున్నట్టుగా చెప్పి కుటుంబాన్ని నిజానికి రచ్చకి ఇడిచారని చెప్పాలి. రజిత మైనంపల్లి గారితో నేను మాట్లాడింది కరెక్ట్గా హంపీకి బయలుదేరిన సమయంలో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఫోన్ చేస్తే గగ్గోలు పెట్టి ఆవిడ ఏడుస్తున్నారు. నా బిడ్డ కనిపించట్లేదు నిన్నటి నుంచి అని వార్త వచ్చింది, ఇంతవరకు దర్శనం ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ చెప్పిన తీరు గుండె అసలు పిండేసినట్టు అయిపోయింది. కూతురు కొట్టుకుని అక్కడ నీళ్లలో కొట్టుకుపోతుంటే తల్లికి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇవాళ ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. జరిగిన సంఘటన ఏమిటి, అవాస్తవాలు ఎలా బయటకు వచ్చాయి, ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు అందరికీ సుపరిచిత సామాజిక ఉద్యమకారిణి అండ్ అలాగే కౌన్సిలర్గా, వక్తగా మనందరికీ సుపరిచితులు కృష్ణకుమార్ గారు ఉన్నారు. నమస్కారం మ్యామ్. నమస్తే. మీరు కూడా ఈ సంఘటన చూశారు? చూశానండి. చాలా చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే బిడ్డలు లేని వాళ్ళకి ప్రేమ ఉండదని నేను అనను, కానీ ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కానీ ఒక సామెత ఉంది, ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారు అన్నట్టు. ఎవరి బిడ్డ చచ్చిపోతే ఆ కడుపు కదులుతూ చూసారా, ఆ పేగు కదులుతూ చూసారా. ఇప్పుడు మనము మూసి కంఠం ఉంది, అది చాలామంది చాలా గొప్పగా చెప్తారు ఏదన్నా చెప్పేటప్పుడు. ఏమని, అసలు ఒక బిడ్డని కనటం అంటే పునర్జన్మనివ్వడం, ఇలా అది వాస్తవమే. కానీ చాలా గ్లోరిఫై చేసి చెప్తారు. కానీ అలాంటి పరిస్థితిని ఎవరైనా ఒక నెగిటివ్గా ఎదుర్కొంటున్నప్పుడు ఎంత నొప్పులు పడి మనం కన్నా ఎంత ఏడుస్తాము, ఎంత బాధలు పడతాము, ఎంత ప్రసూతి వైరాగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఒక్క క్యార్మ్ అనే ఒక ఏడుపును చూసారా, వెంటనే నవ్వు వచ్చేస్తుంది మనకి. అంటే ఎంత విచిత్రమో చూడండి. అప్పటిదాకా అంత బాధపడ్డాం, ఇప్పుడే సంతోషం వచ్చేసింది. మరి ఇలా పెంచే క్రమంలో ఎన్నిసార్లు బాధపడతాము, ఎన్నిసార్లు సంతోషపడతాము. వాళ్ళ పన్నున్నా సంతోషపడతాము, నవ్వినా సంతోషపడతాము, నడిచినా సంతోషపడతాము. ఇంత సంతోషపడతామే. ఈ బిడ్డలు పెరిగేటప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి, పిల్లలతోటి ఎదురు దెబ్బలు ఉంటాయి, అలాగే సంతోషాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒకసారి మా అమ్మాయి స్కూల్లో జిమ్నాస్టిక్స్ చేసేది. రిబ్బన్తో చేస్తారు కదా, అది చేస్తూ ఉండేది. చేస్తూ ఉంటే స్కూలు స్పోర్ట్స్ డే రోజు ఆ ప్రోగ్రాం జరుగుతుంది. పక్కనే కూర్చున్నారు. వాళ్ళకి మా అమ్మాయి అని తెలియదు. వాళ్ళు ఎంతలా అంటున్నారంటే, అబ్బా ఎలా చేస్తుంది, ఎట్లా చేస్తుంది, అబ్బా ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటుంది, అది ఇది అని అంటే ఆటోమేటిక్గా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అవి ఆనంద బాష్పాలు.
అలాగే ఇబ్బంది పెట్టిన సందర్భంలో కోపంలో కూడా కన్నీరు వస్తుంది మనకి. అలాగే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చింది అంటే బాధలో కూడా కన్నీరు వస్తుంది. ఇలా ఎన్ని రకాల కన్నీళ్ళు దాటి 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 మనం ఒక తీరానికి చేరతాం. వాస్తవం కదా. తీరానికి ఎప్పుడు చేరతాము? వాళ్ళు మంచిగా చదువుకుని మంచిగా సెటిల్ అయ్యారనే సెటిల్ అయ్యి నమ్మకం మనకు కలిగిన తర్వాత వాళ్ళకి పెళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని మన పిల్లల్ని మనం ముద్దాడలేమండి సరిగా 100%. కానీ మన గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు చూసారా, మన పిల్లలకు పుట్టిన పిల్లలు, అసలు మనం ఆ పిల్లల్ని కూడా వదిలేస్తాం. అవును. ఆ పిల్లల కోసం ఏంటో కొత్త జీవితం మొదలైంది అన్నట్టు చూస్తాం. అలాగే అంటే ఇప్పుడు ఆవిడ ఏ దశలో ఉన్నారు, ఆవిడైనా నేనైనా ఒకే వయసులో ఉన్నాం. ఇప్పుడు నాకంటే బహుశా తను కొంచెం చిన్నది కావచ్చు. ఇప్పుడు ఆ బిడ్డ పెళ్లి కోసం చూస్తూ ఉండాలి, ఎందుకంటే చదువు అయిపోయింది, చదువు మెడిసిన్ అయింది. ఇప్పుడు 25 ఏళ్ల పిల్ల చదువు నెక్స్ట్ కవలలు ఆవిడకి. మా కవలల్లో పెద్ద పాప అమెరికాలో ఉంటుంది. అది అదే అసలు అంటే ఇప్పుడు ఇంత ఇది ఒక జర్నీ కదండి, ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో కష్టాలు చూసాము, నష్టాలు చూసాము, సంతోషాలు చూసాము, ఎన్నో చూసి 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 ఈ మధ్యలో ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పెద్దవి ఉంటాయి, చిన్నవాళ్ళకి చిన్నవి ఉంటాయి. ఈ పిల్లల జీవితం ఎట్లుండబోతుంది. ఒకసారి ఒక స్నేహితురాలు కూతురు పెళ్ళిలో ఆ స్నేహితురాలు ఏడుస్తుంది మొదటిసారి. ఇప్పుడు అప్పగింతల్లో ఆడపిల్ల ఏడుస్తుంది, వెళ్ళిపోయే పిల్ల ఏడుస్తుంది. అవును. కానీ తల్లి ఏడుస్తుంటే నాకు నేను దగ్గరికి వెళ్ళి అన్నాను, ఇంత సంతోషమైన టైంలో నువ్వు ఏడవడం ఏంటిది అని గట్టిగా కోప్పడితే అంది, ఏమో బాగుంటుందని కదా చేస్తున్నాము, రేపు బాగోపోతే అని ఒక ఆలోచన వచ్చింది, నా కూతురు నాకు దూరం అవుతుంది అని బాధ పేగు లాగేస్తుంది. అంటే ఇట్లాంటి నాకు చెప్తుంటే కూడా చాలా ఒళ్ళు జలతరిస్తుంది ఈ సంఘటనలన్నీ రికలెక్ట్ చేసుకుంటుంటే. మరి ఇవన్నీ దాటేసి ఒక క్షణం వచ్చేసింది, ఇది జరగకపోతే వచ్చే సంవత్సరము ఆ పై వచ్చే సంవత్సరము పెళ్లి చేసేది. అంతలా ఊహించుకుంటారు. అంటే ఎక్కడికో వెళ్ళిపోయిన మనసు ఇవాళ పాతాళంలోకి వెళ్ళిపోయినట్లు అయిపోయింది. కానీ పాతాళంలో ఉండిపోయేలా చేస్తున్నారు కొంతమంది. ఇది నాకు మరీ బాధగా ఉంది. చూసింటారు కదండి ఎన్ని. అయ్యో చూసి కౌంటర్ చేద్దామని కూడా నేను 2-3 అన్నాను కూడా, దీని మీద ఏమైనా సరే మాట్లాడాలి, ఇది మాట్లాడాల్సిన సందర్భం. ఏ విషయం మిమ్మల్ని కలిసివేసింది? ఏ విషయం అంటే అసలు ఇప్పుడు జరిగిందండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది ఎట్లా ఉందంటే, రాడిసన్ పబ్లో డ్రగ్స్ తీసుకున్న అమ్మాయి గురించి ఇలాగే మాట్లాడతారు వీళ్ళు. అవును. భర్త చేతిలో అన్యాయం అయిపోయి ముక్కలు కైమా కొట్టిన విషయంలోనూ ఇలాగే మాట్లాడతారు. అవును. ఇప్పుడు ఆ పిల్ల ఒక ప్రమాదంలో నీళ్ళలో పడి చనిపోయింది, ఆ విషయంలోనే ఇలాగే మాట్లాడతారు. ఏమంటే ఆ తల్లిదండ్రులకి ఇప్పుడు రాడిసన్ పబ్లో దొరికిన పిల్ల తాలూకు తల్లిదండ్రులకి బాధ ఉంటుంది. అవును. అందరూ ఏమంటారు, ఏం పెంపకం ఇది అంటారు. నేనంటాను, చాలా చిన్నప్పటి నుంచి ఉన్న సామెత, బిడ్డలు కంటాం కానీ రాతలు కంటామా అంటారు. ఇది చాలా లోతైన మాట. ఇప్పుడు ఎవ్వరూ చనిపోయే బిడ్డలను కందామని ఏ తల్లి అనుకోదు, ఒక దొంగని కందామని ఏ తల్లి అనుకోదు, అలాగే ఒక కూనికోరిని కందాము అని ఏ తల్లి అనుకోదు. ఏ తల్లి అయినా మంచి బిడ్డలే పుడతారు అనుకుంటుంది. ఒకవేళ వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళినా మంచి మార్గంలోకి వస్తారని ఆఖరి ఊపిరి వరకు తల్లి ఎదురు చూస్తండి. నేను తండ్రుల సంగతి పెద్దగా చెప్పలేను, వాళ్ళ ప్రపంచం చాలా పెద్దది. అంటే తండ్రులు చెడ్డవాళ్ళని కానీ వాళ్ళకి దుఃఖం ఉండదని కాదు, తల్లులకు ఉండే అంత పాత్ర ప్రమేయం తండ్రికి ఉండకపోవచ్చు అన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి 9 నెలలు మోస్తాం కదా, ఒక 5-6 కేజీలు, ఒక 4 కేజీలు బరువు ప్లస్ దాంతోపాటు ఉండే కొంత నీరు, కొంత రక్తము, ఇదంతా ఎవరి నెత్తి మీదన్నా పెట్టి 9 నెలలు నడవండి మీరు అంటే నడుస్తారా? అంతే కదా. ఎవరైనా ఎందుకు స్త్రీ ఈ పని చేస్తుంది? అది ప్రకృతి వరప్రసాదం అంటారు, ప్రకృతి ఇచ్చిన బాధ్యత అంటారు, లేకపోతే సృష్టి అంటారు, ఏదన్నా అన్నివ్వండి, మనమైతే చేస్తున్నామా లేదా? అవును, ప్రతి స్త్రీ చేస్తుంది కదా. మరి ఇలా చేసిన తర్వాత ఇలా జరిగింది, ప్రమాదవశాత్తు జరిగింది అనేది అక్కడ కళ్ళకు కట్టినట్టు అంటే ఆ ప్రమాదవశాత్తు అనేది రాసే వాళ్ళకి సరిపోట్లే.
వాళ్ళ ఓన్ కథలు ఆ రాసుకున్నా కిక్కు వాళ్ళకి సరిపోవట్లా. అవును. నేను మొదటిసారి అండి శ్రీదేవి చనిపోయినప్పుడు ఎక్కడ సినిమా యాక్టర్ శ్రీదేవి దుబాయ్లో చనిపోయినప్పుడు ఆ మునిగిన వ్యవహారం చూసారా? జనరల్గా పోలీసులు చేస్తారు నిజ నిర్ధారణ కోసం. ఏం చేస్తారు అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు, అవును రీక్రియేషన్ కూడా చేస్తారు. అవును పోలీసులు చేయడం విన్నాం కానీ ఉమ్. మీడియా ఛానల్స్ చేయడం మటుకు మరి వేరే దేశాల్లో ఎలా చేస్తారో నాకైతే తెలియదు, మీకే తెలియాలి. మన దేశంలో మటుకు జోహార్లు చెప్పాలి మీడియా. పరాకాష్ట పరాకాష్ట. ఇది చూసిన వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నానంటే, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు కూడా జరగచ్చు. జరగాలని మటుకు నేను కోరుకోను, మనస్ఫూర్తిగా జరగకూడదనే కోరుకుంటాను. మరి మీ పిల్లలకు జరిగినప్పుడు కూడా ఇలాగే యాగి చేసి ఒక ఏది బాసర్లపల్లిలో ఒక విస్ఫోటనం జరిగింది చూడండి. అవును, అట్లా వీళ్ళు దాన్ని ఒకళ్ళేమో ఆత్మహత్య అని క్వశ్చన్ మార్క్, ఇంకోళ్ళు లవ్ ఫెయిల్యూర్, ఘోరమైన నిజాలు బయటికి వస్తున్న ఘోరమైన ఏమున్నాయండి ఇంతవరకు? అమ్మాయి మనకు తెలుసండి, ఆ అమ్మాయి నేను వెళ్ళి రజిత గారిని పలకరించాను, పరామర్శించి వచ్చాను. ఆ అమ్మాయి ముందు రోజు రామకోట రాసుకుంది అక్కడ యాదృచ్ఛికంగా, అంటే ఫ్రెండ్స్తో వెళ్ళిన ఎక్స్కర్షనే. అది హనుమంతుడి జన్మస్థలం అని తర్వాత తెలిసింది. అంటే ఇది ఏంటి ప్లేస్ అని తెలిస్తే ఇవన్నీ అంటే ఒక విధమైన ఒక వాతావరణంలో ఆ అమ్మాయి రామకోట రాసుకుంటూ అది ఆ ఫోటోలు కూడా పెట్టి, మొన్న దేవీ నవరాత్రులకి అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుంది, క్లాసికల్ డాన్స్. అన్ని అమ్మవారి అవతారాలన్నిటి మీద కూడా తను అనేక పోజెస్తో ఒక చిన్న చిన్న డాన్స్ ఐటమ్స్ చేసి ఆ వీడియోలన్నీ చూపిస్తుంది. తల్లి చక్కగా పెరిగిన పిల్ల, ఆ బిడ్డకి ఇవన్నీ ఇష్టము, ఇంత భక్తి ఉన్న బిడ్డ, ఇలాంటి బిడ్డని అన్ని మాట్లాడడం, నన్ను నా కుటుంబాన్ని ఇలా రాయడం అన్నది నిజంగా ఆ తల్లి ఆవిడ చెవుల్లో ఇప్పుడు ముందు ఏమో ఇటువంటి ఒక కష్టం, దానికి మించిన కష్టం ఇది. మీరు అన్నట్టుగా కోలుకోలేని పరిస్థితి. కోలుకోలేని ఆమె పాతాళంలోకి నెట్టేశారు వీళ్ళు. ఇప్పుడు ఆ పాతాళంలో నుంచి ఆవిడ బయటికి రావాలండి. ఎట్టి పరిస్థితుల్లో రావాలంటే ఏం చేయాలి చెప్పండి? రావాలంటే ఏం లేదండి, ఆ పాపకి ఏది నచ్చిందో అది ఆ తల్లి చెయ్యాలి. ఏదో ఆ పాప ఈ ప్రపంచంలో ఒకటి వెళ్ళింది, ఏదో ఒక బాధ్యత వదిలిపెట్టి వెళ్ళింది, ఆ బాధ్యతను నెరవేర్చాలని అనుకోవాలి. ఇంకొకటండి, నేను ఈ ప్రాణం ఎవరిదైనా ప్రాణమేనండి. ఇప్పుడు మైనంపల్లి రజిత గారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ప్రాణానికి మనం ఏదో ఎక్కువ విలువ ఇచ్చేస్తున్నామని, గ్లోరిఫై చేసేస్తున్నామని నేను చెప్పను. కానీ కన్న తీపి కడుపు తీపి దగ్గరకు వచ్చేసరికి ఏ తల్లికైనా కడుపు తీపి అదే కదా. అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా పుట్టేది ఆ కష్టాల్లో, ఆ నెప్పులతోనే పుడతారు. పుట్టాక కదా ఎవరికి పుట్టామని తెలిసేది, పుట్టకముందు ఎవరికి తెలుసు? ఇప్పుడు మీరు ఒక ఛాయిస్తో పుట్టారా, నేను ఒక ఛాయిస్తో పుట్టానా? నా పిల్లలు కూడా ఛాయిస్తో పుట్టలా. అవును, నాకు పుట్టారు కాబట్టి నాకు నచ్చారు, నేను కన్నాను కాబట్టి కాకి పిల్ల కాకి ముద్దు అంటారు. అలాగే ఆవిడ కూతురు ఒక్కవేళ రామకోటి రాయలేదండి, ఆమెకంత భక్తి లేదు అండి అనుకుందాం పోని, అయితే మటుకు నేనేమంటా, అయితే కూడా మాట్లాడే హక్కు లేదు మీకు. అదే మీ మీడియా ట్రయల్స్ వేసే హక్కు మీకు లేదు. అది ఇప్పుడు ఆ రోజు శ్రీదేవి మరణం అప్పుడు ఎలా పడుకుంది, ఎలా చేసింది, ఇలా పడింది, అలా పడింది, అసలు ఎలా చూసినట్టు ఎట్లా చెప్తామండి అసలు? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నా గురించి కూడా బహుశా అనుకోవచ్చు ఎవరన్నా, ఈవిడేంటి ఆ భార్యాభర్తలు నిజంగా అంతా కొట్టుకుంటే ఈవిడేదో పక్క నుండి చూసిందని మాట్లాడతారు అని నన్ను కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్తా, భావోద్వేగాల విషయంలో కొంచెం డిగ్రీలు అటు ఇటు ఉండొచ్చు, కానీ ఇలాంటి ఇబ్బందులున్న కుటుంబాల్లో ఇంతకంటే వేరేగా జరుగుతాయి అనడానికి లేదు. అటు ఇటు అంతే, కానీ జరిగేది మట్టుకు అది వాస్తవం. ఇప్పుడు ఈవిడ విషయంలో నేనేం కోరుకుంటున్నానంటే, రజిత గారి దగ్గర నుంచి వాళ్ళని ఎంత బలంగా కొడితే అంత బలంగా వెనక్కి వస్తాడు. ఈవిడ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే. ఎందుకు అవ్వాలో కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఆ పాపను కన్నే విషయంలో కానీ, పెంచే విషయంలో కానీ, ఆ పాప హంపి వెళ్ళే విషయంలో కావచ్చు, అక్కడ ప్రమాదం జరిగిన విషయంలో కావచ్చు, ఈవిడ తప్పేంటో చెప్పండి.
ఏమీ లేదు. ఏమీ లేదు. కానీ ఆవిడ తప్పు కాని దానికి ఆవిడ ఎందుకు బాధపడాలి? ఆవిడ ఒకే విషయానికి బాధపడవచ్చు. ఆమె కడుపు కదిలిందా తీపి కోసం ఆవిడ బాధపడాలి. నవ్వుతూ ఉండే నా పాప ఇలా అంతర్ధానం అయిపోయింది చెప్పా పెట్టకుండా అనే దానికి ఆవిడకి బాధపడే హక్కు ఉంది. ఆవిడకి బాధపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అవును. కానీ ఈ అవాకులు చవాకుల కోసం బాధపడితే ఆవిడ ఎన్నాళ్ళు ఎంతమందికి స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు, ఎన్ని రోజుల నుంచి ఆవిడ ఎంత లైవ్లీగా మాట్లాడతారండి. నేను అనుకుంటా ఆవిడ వీడియోలు నేను బాగా చూస్తుంటా, చాలా కలుపుతారండి. అంటే ఆవిడ డీటెయిల్స్ ని, వివరాలని అర్థం చేసుకునే ఒక మెచ్యూరిటీ ఉంది ఆవిడలో. అదే కాదండి, ఆవిడ ఏది చెప్పినా ఆవిడ అనుభవిస్తున్నట్లు చెప్తారు. ఆవిడ ముఖ కవళికలు కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది అంటే ఆమె అక్కడ ఉందా అనిపించేలాగా, అంటే అంత లీనమైపోయి మాట్లాడతారు. ఇప్పుడు ఒక సమస్య గురించి అడిగామనుకోండి, ఆ సమస్య ఆవిడకే వస్తే ఆవిడ ఎలా ఫీల్ అయ్యి ఆవిడ ఎలా మాట్లాడతారు, ఆవిడ ఎలా ఉంటారు అనేటట్లు చెప్తుంది. మంచి హావభావాలు ఉన్నాయండి ఆవిడ దగ్గర. ఆ హావభావాలతోటి ఒకవేళ ఎప్పుడన్నా మనకి ఆడియో ప్రాబ్లం వస్తే కూడా వీడియో ప్రకారం ఆవిడని అర్థం చేసుకోవచ్చు. అవును. అంత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, రెండో వాళ్ళకి మనం చెప్పేది నాటుకోవాలి అంటే, అర్థం అవ్వాలి అంటే, మనము ఎంత రాతి మనుషులకు కూడా అర్థం అవుద్దండి. అంత ఇన్వాల్వ్ అవ్వాలి. ఆమె అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్పేది రాతి మనుషులకు కూడా అర్థమవుతుంది. ఆమె అంత ఎవరి విషయమో అంత ఇన్వాల్వ్ అయ్యే మనిషి. ఆమె కూతురు చనిపోతే ఆమె ఎంత బాధపడుతుందండి, ఎంత ఏడుస్తుందండి. ఇంకోటి, ఇప్పుడు అమెరికాలో కాల్పులు జరుగుతూ ఉంటాయి కదా, వెళ్ళిన స్టూడెంట్స్ చనిపోయారు, రోడ్డు ప్రమాదాలు జరిగినాయి, అమెరికాలో ప్రధాన ప్రమాదము అని ఒక లైన్ వస్తూ ఉంటుంది. రాగానే మనకేమనిపిస్తుంది, మన పిల్లలో, మన మేనల్లుల్లో, మన మేనకోడళ్ళలో, లేకపోతే మనకు బాగా స్నేహితులు పిల్లలో ఉంటారు కదా, ఒక్క క్షణం మనము ఉలిక్కిపాటుకి గురయ్యి ఏ ఊరు ఏ రాష్ట్రంలో అనేది చూస్తామా చూడమా? తప్పకుండా. ఎందుకు చూస్తామంటే, అమ్మో మన వాళ్ళకేమన్నా జరిగిందా అనే ఒక భయం. అవును. అలా ఉండకపోతే అసలు మనుషులు కాదండి. అలాంటి ఫీల్ అవ్వకపోతే, ఆ ఫీల్ లేకపోతే మనుషులు కాదు. మరి అసలు మనం పిల్లలకి జ్వరం వస్తేనే తట్టుకోలేము తల్లులు. వాళ్ళు నిద్రపోయినా వాళ్ళకి ఇన్ని గంటలకు మందు వేయాలి అంటే ప్రతి 2 గంటలకి మందు వేయాలన్నారు అనుకోండి, ఇలా కూర్చుంటాం. అవును. మిస్ అయిపోతాము అని, ఆ టైం ఎక్కడ దాటిపోతాము అని. అంటే ఇంతెందుకు నేను చెప్తున్నానంటే, బిడ్డల మీద తల్లికి అంత ప్రేమ ఉంటుందండి. నా చిన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, మా ఇంట్లో అప్పట్లో తాటాకులు ఇళ్ళు ఉండేవి ఊర్లలో. అయితే పాము వచ్చింది. పాము పైకి ఎక్కేస్తే ఆ రాత్రంతా మా అమ్మ నిద్రపోలేదు. ఎక్కడ వచ్చేస్తున్న పాముని. పిల్లలు ఉన్నారు, నిద్రపోతున్నారు. ఒకవేళ పాము కావాలని మరి రాకపోయినా జారి పడితే కూడా ఏమవుతుందో నా పిల్లలకి అని అలా పెట్టుకుని, లైట్ పెట్టుకుని చూస్తా కూర్చుంది. నాకు ఈ రోజుకే మా అమ్మ గుర్తొస్తే నాకేమనిపిస్తుంది అంటే, ఒకవేళ మా అమ్మ ఏమరపాటుతో నిద్రపోతే నిజంగానే ఆ పాము గన నలుగురు పిల్లల్లో ఎవరి మీదన్నా పడి వాళ్ళకి ఏదన్నా జరిగితే మా అమ్మ ఎంత బాధపడేదో కదా, నేను నా పిల్లల్ని కాపాడుకోలేకపోయానని బాధపడేది కదా. ఆ బాధ కోసమే అలా కూర్చుని ఉంటుంది. నేను కూడా నా పిల్లల్ని అలా కాపాడుకోవాలి అనే ఒక ఇది తెలియకుండా అంతర్వాహిల్లో వచ్చేస్తుందండి. అవును. మన అమ్మని చూసి మనం నేర్చుకుంటాం, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. అవును. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, ఒక తల్లి బిడ్డల మీద ఇంత ఆశ పెట్టుకుంటుంది, ఇది నా బాధ్యత అనుకుంటుంది. ఈ పిల్లలకి ఏమన్నా అయితే నేనేమైపోతానో అనే ఒక బాధ ఉంటుంది. మరి ఇంత బాధపడే తల్లికి చాలా కడుపుకోత వచ్చింది. చాలా కడుపుకోతండి. నేను ఇందాక రామకోటి, డాన్స్ ఇవన్నీ ఎందుకు చెప్పానంటేనండి, తల్లిదండ్రుల వైపు నుంచి ప్రోత్సాహం, ఒక వాతావరణం లేకపోతే పిల్లలు అంటే ఒక పద్ధతిగా పెరగరు. కానీ పద్ధతిగా పెరగడానికి అందరికీ మంచి మాటలు చెప్పే రజిత గారి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పద్ధతి ప్రకారం
చక్కగా ఆవిడ పెంచడంలో ఎక్కడా లోటుపాటు చేయలేదు. పిల్లకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉంది. ఏదో అమ్మ ముందు కూర్చొని రామకోట రాయడం కాదు, అక్కడెక్కడికో హంపీకి వెళ్ళి నేను రాస్తానని మనసారా రామకోట రాసిన బిడ్డ. అలాంటిది ఆ అమ్మాయి 9 అడుగులు ఎత్తట, అది 25 అడుగులని ఇంకోటి రాశాడు. అక్కడ కింద రాయి ఉంది, రాయికి తల తగిలింది అని ఇంకోళ్ళు ఇంకేదో రాశారు. మొత్తానికి జరిగిన విషయం తెలుసుకోకుండా చాలా ఇన్సెన్సిటివ్గా ఇవాళ ఒక కుటుంబాన్ని రచ్చకీడ్చడం ఇది చాలా దుర్మార్గం అండి. ఇది ఒక రకంగా జీవహింస చేయరాదు అంటారు చూసారా, అలా మీరు ఈ విధమైన హింసని చెయ్యొద్దు అని చెప్పి మా ఛానల్లో ఇలాంటి హింసాత్మకమైన మాటలు ఉండవు అని డిస్క్లైమర్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు సినిమాల్లో వేస్తుంటారు చూడండి స్క్రీన్ మీద, ఈ సినిమాలో జంతువుల్ని పక్షుల్ని వాడలేదు అన్నట్లుగా మా ఛానల్లో ఇట్లాంటివి మేము చెయ్యము అని రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మనం ఎక్కడో ఏమైపోయిందంటే దారి తప్పిపోయాం కృష్ణకుమార్ గారు. దారి తప్పిపోయాం ఏంటంటే మనం ముందే కథ రాసేసుకుంటాము, ఆ కథకి అతికేలాగా జరుగుతున్న సంఘటనలని అందులోకి తోస్తాం, మన నెరేటివ్ రాసేసాం ఆల్రెడీ. మనము ఫలితాల మీద మాత్రమే దృష్టి పెట్టిన మనుషులు. ప్రయాణం వీళ్ళకి ఇంపార్టెంట్ కాదు, ఫలితమే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇలాగే చేస్తారు. వీళ్ళకి కావాల్సిందే టీఆర్పీ రేటింగ్ కావాలి వీళ్ళకి. ఆ రేటింగ్ కోసం వీళ్ళని ఒక రకంగా యాజమాన్యాలు కూడా బాధ్యతారహితంగా, అలాగే వీళ్ళు వ్యక్తులు కూడా బాధ్యతారహితంగా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి, వేరతాళ్ళు వేయించుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళేమో బండికి పచ్చిగడ్డి కట్టి పరిగెట్టిస్తున్నారు. గుర్రాన్ని ఎట్లయితే పరిగెట్టిస్తున్నారో వీళ్ళు కూడా అలాగే పరిగెడుతున్నారు. వీళ్ళు ఒక మనస్తత్వం ఎలా అయిపోయిందంటే ఒక రేసు కుక్కల మాదిరి తయారైపోయింది వీళ్ళ మనస్తత్వం. ఎప్పుడు ఏం వస్తుందా, ఏ టాపిక్ వస్తుందా, రెడీగా ఉందాం మనం, అస్త్రశస్త్రాలు రెడీగా పెట్టుకొని, కెమెరాలు అవి రెడీగా పెట్టుకొని, యాంకర్లు రెడీగా పెట్టుకొని, ఇట్లాంటివి మాట్లాడడానికి కొంతమంది యాంకర్ని స్పెషల్గా ట్రైన్ చేస్తున్నారా అనిపిస్తుంది. అసలు వాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు సినిమా ప్లే అవుతూ ఉంటే, మనం సినిమా చూస్తూ ఉంటే పక్కన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది చూడండి, అలాగా అదే అలా అంటే ఒక నాటకీయంగా ఆ అమ్మాయి వెళ్ళి నిలబడిన సమయంలో వెనక నుంచి ఎవరైనా వచ్చారా, తోసారా అంటే అసలు అక్కడ ఆస్కారం కూడా ఉండని విషయాలని ప్రస్తావించి మరింతగా దాన్ని సాగదీసి, అంటే ఇది చాలా దురదృష్టకరమైన పోకడండి ఖచ్చితంగా. కానీ దీనికి విరుగుడు వస్తుంది, విరుగుడు వచ్చి అండ్ ఎలా అయితే చెడుని సహించకూడదో భరించకూడదో, ఇలా జరిగినప్పుడెల్లా మీలాంటి వారు వచ్చి 4 అక్షింతలు వేస్తేనే ఖచ్చితంగా మాట్లాడాలండి. పైగా సరే ఇదే సంఘటన జరిగినప్పుడు మనం సరి అయిన వాళ్ళైతే ఏం మాట్లాడి ఉండొచ్చు అంటే, అయ్యో రజిత గారు ఎంతమందికి ఉత్తేజాన్ని ఇచ్చారు, ఎంతమందిలో ఒక ఆలోచన రేకెత్తించారు, ఆవిడ ఇలా అయిపోయి ఆవిడకి ఇలా జరిగింది, ఆవిడ ఎంత కష్టపడుతున్నారో అయ్యో అని ఆలోచించాలి ఒకటి. రెండోది ఏం చెయ్యాలి అంటే, అది బాధ్యత రహితంగా జరిగిందా, అనుకోకుండా జరిగిందా, ఎలా జరిగిందా అనేది కాసేపు పక్కన పెట్టి, ఈ ఘటన ఎవరికైనా ఒక గుణపాఠంగా ఉపయోగపడేలాగా వీళ్ళు చేసుంటే ఆ అమ్మాయి చనిపోయిన దానికి కొంత ఏదో, నేను సార్థకత అనే పెద్ద మాట అనను కానీ ఇంకెవరన్నా జాగ్రత్త పడే అవకాశం ఉండేది, అంటే కొన్ని ప్రాణాలను రక్షించడానికి పనికొచ్చేది. అది చెప్పాల్సింది పోయి వీళ్ళు నోటుకొచ్చినట్లు పిచ్చ ప్రేలాపనలు. ఈ ప్రేలాపనలు కూడా సంధి ప్రేలాపనలు అంటారు చూడండి. మనిషి చచ్చిపోయే ముందు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడెక్కడయో గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళకి. నేను వీళ్ళు మాట్లాడిందని నేను అలాగే చూస్తాను. ఆ పిచ్చి ప్రేలాపనలు, సంధి ప్రేలాపనలు మంచిది కాదు. అసలు వీళ్ళు ఒక పండగ చేసుకున్నట్లుగా, అంటే నేను ఇంకా బాగా చెప్పానంటే నేను ఇంకా బాగా చెప్పాను. ఇప్పుడు పైగా కొత్తగా ఏమైపోతుంది అంటే, ఈ స్క్రీన్స్ వచ్చేసినాయి, స్క్రీన్స్ ముందు నుంచొని మాట్లాడేసేయటం, అదేదో ఒక గొప్ప లాగా ఫీల్ అవుతున్నారు. మనకి టెక్నాలజీ వచ్చింది, దీన్ని పూర్తిగా వాడేసుకుంటున్నాం మనం అనే ఒక ఫీలింగ్ కూడా వీళ్ళకి కనిపిస్తున్నట్టుంది. ఏదైనా అవుట్కమ్ ఏంటి అంటే అదే డబ్బే. ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ వచ్చింది, టీఆర్పీ రేటింగ్ వస్తే డబ్బు వస్తాయి, వ్యూస్ వస్తే డబ్బులు వస్తే వీళ్ళకి జీతాలు పెరుగుతాయి. అదే కానీ ఒకటైతే వాస్తవం అండి, మనకి డబ్బు రావాలనుకోవడం వేరు, కానీ శవాల మీద నడిచొచ్చే డబ్బు మట్టుకు మనకు వద్దు.
చాలా ఆ డబ్బు మట్టుకు మనకొద్దు. అందుకని నేనేం కోరుకుంటున్నానంటే రజిత గారి దగ్గర నుంచి ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎంత ఆవిడ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీశారు అని అనుకున్నా, ఆవిడ కూడా ఫీల్ అయినా, ఆవిడ ఎంత త్వరగా బయటికి వచ్చి ఎంత పాత రజిత గారు ఎట్లా అయితే సమాజానికి ఉపయోగపడేటట్లుగా ఉన్నారో అలా ఉండాలని నేను కోరుకుంటున్నా. అది మాత్రమే ఆవిడ్ని ఈ బాధ నుంచి బయటకు తీసుకొచ్చి. ఖచ్చితంగా నేను అదే మాట చెప్పానండి. ఎందుకంటే నేను అంటే జరగరానిది జరిగిపోయిందండి. కానీ ఇప్పుడు ఏమిటంటే ఈ దీనిలోంచి బయటకు వచ్చి ఎలాగైతే 10 మంది ఇప్పుడు ఒక చోటు నుంచి బయలుదేరి వచ్చి రెడీ అయ్యి ఒక ఛానల్లో కూర్చుని మాట్లాడడం ఎంత పాపులారిటీ వచ్చేస్తుందండి. ఏం చేసేస్తారు, ఏం డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకేం, మీలాంటి వాళ్ళకి ఏమొస్తుందండి డబ్బుగా. అసలు కాదండి వాళ్ళు నిజంగానే ఇప్పుడు మీరు అంత బయలుదేరి వస్తారండి, మీరు కూర్చుని అంత ఓపిక చేసుకుని వస్తారు కదా, ఎందుకు అది అప్రిషియేట్ చేయాలి కదా అందరూ. మీలాంటి వారు, మీరు కావచ్చు, రజిత గారు కావచ్చు, అది అప్రిషియేట్ చేయాలి. ఎందుకు మీకు ఒక సమాజం పట్ల, మనుషుల పట్ల ఒక ప్రీతి లేకపోతే ఎందుకు నా టైం వేస్ట్ అనుకోవచ్చు కదా. మనము ప్రతి ఒక్కళ్ళు సామాజిక బాధ్యత అనుకోవాలండి. నా వల్ల ఒక్కళ్ళన్నా ఇప్పుడు నేను ఎందుకు రజిత గారి గురించి మాట్లాడుతున్నా, రజిత గారు ఈ సమాజానికి కావాలి కాబట్టి మాట్లాడుతున్నా. నా స్వార్థం అది. ఆవిడ బాధ తగ్గాలి, ఆమె ఎంత త్వరగా మనుషుల్లోకి వస్తే నలుగురికి ఉపయోగపడే మనిషి అండి ఆవిడ. ఆవిడ నేను నాగుతో చాలా ఇంటర్వ్యూస్ చూశాను. నేను ఆ నాగుతో చూసిన ఇంటర్వ్యూల్లో ఎంత బాగా, అసలు ఎంత తీయగా, నేను అంత తీయగా మాట్లాడలేను, నాకు రాదు అసలు అంత తీయగా మాట్లాడటం. ఆవిడ ఏంటో అసలు ఎంత మృదు మధురం అంటారు చూడ, అట్లా చక్కగా మాట్లాడే మనిషి ఆవిడ మట్టుకు కోలుకోవాలండి. రైట్, కోలుకుని బయటకు వస్తే ఆమె బాధ్యత ప్రకారం ఆవిడ ఉంది. అరే మనమే బాధ్యతారహితంగా వ్యవహరించాము అని వీళ్ళకి చెంపదెబ్బ కావాలని నేను కోరుకుంటాను. తప్పకుండా. ఐ థింక్ మీ మంచి మాటలు ఆవిడ దాకా చేరతాయని ఆశిస్తున్నాము కృష్ణకుమారి. నేను కూడా కలుస్తానండి ఆవిడని ఖచ్చితంగా. నేను అసలు ముందే ప్లాన్ చేసుకుని వెళ్ళి కలుద్దాం ఒకసారి అని. కానీ నాకేమనిపించిందంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, వచ్చి ఓదార్చే క్రమంలో మనం ఇంకేదన్నా, అవును, ఇంకేదన్నా ఆవిడని కొంచెం బాధ పెట్టేలాగా మాట్లాడడం. తెలుసు చాలా సున్నితమైన సమయం కాబట్టి, సున్నితమైన విషయం. నేను వెళ్ళినప్పుడు కూడా నిజంగా అంతా ఒక మదన పడ్డా. నేను కూడా తల్లిని కాబట్టి ఆ తల్లికి ఏం చెప్పలేము, తొందరగా కోలుకొని చెప్పలేము. అక్కడ కూర్చుని అక్కడ ఆ వాతావరణంలో అమ్మ మీరు బయటకు రావాలని చెప్తే వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళు అవుతాం. అలా అని వింటూ ఉంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఏమనాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంత ఓదార్పునిచ్చే ప్రయత్నమే చేస్తాం మనం. మీరు తప్పకుండా వెళ్తారు. నేను వెళ్తాను. నేను వెళ్ళి ఆమె బయటికి రావాలని ఎందుకు కోరుకుంటున్నానంటే, ఇది చెప్పు దెబ్బ కావాలి. అవును, కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు చూసారా, అది అవ్వాలంటే అరే ఇంత స్ఫూర్తిదాయకమైన మనిషి గురించా, మనిషి పిల్లల్ని పెంచడం రాలేదనో లేకపోతే ఇంకోటో మాట్లాడామా మనము. ఇప్పుడు ఇదే ప్రమాదాన్ని ఇంకో రకంగా చెప్పొచ్చు, సమాజానికి ఉపయోగపడేలాగా. ఖచ్చితంగా అక్కడ పర్యాటక రంగం వాళ్ళ బాధ్యతారాహిత్యం ఎంత ఉంది అక్కడ పెట్టాలి. ఇక్కడ కరెంట్లు ఉన్నాయనే ఒక బోర్డు పెట్టాలి. డేంజర్ జోన్ ఇది అని, డేంజర్ జోన్ అని ఇదేని పెట్టాలి. పైగా దీని విషయము చెప్పేటప్పుడు ఎవరైనా యువత అమ్మో అంటే మనం ఒక గైడ్ లేకోకుండా వెళ్ళడం వల్ల కావచ్చు, ఆ వెళ్ళిన కొత్త ప్రదేశాన్ని ఆకలింపు చేసుకోకుండా మనము ఇలాంటి పరిస్థితుల్లో సాహసాలు చేయకూడదని కానీ మనం ఇది నేర్పాలి. అవును, ఇది నేర్పాల్సింది పోయి మనము ఎక్కడికి తీసుకెళ్ళాం దాన్ని. కుటుంబంలో ఏదో అవుతోంది, ఎవరో ఏదో రాచరంపాన పెట్టారో, లేకపోతే లవ్ ఫెయిల్యూర్, ఇంకోటో. అవునండి, ఘోరమైన నిజాలు. నేను ఒకటే చెప్తా, లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆమె ఆత్మహత్య చేసుకుంది. మీకు వచ్చిన బాధ ఏంటి? ఎవరు ఏడుస్తారు బిడ్డ చచ్చిపోతే? ఆ తల్లి ఏడుస్తుంది. మీకేం పోయే కాలం వచ్చింది? మీరెందుకు ఏడుస్తున్నారు కూర్చుని స్టూడియోల ముందు కూర్చొని? అంతే. మొసలు కన్నీరు ఎందుకు కారుస్తున్నారు మీరు? అందుకని ఇవన్నీ చెక్ పడాలండి. మన మీడియా కూడా కొంచెం కాదు చాలానే కరెక్ట్ గా చెప్పారు. గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది.
చాలా మంచి మాట గుర్తు చేశారు ఈ సందర్భంలో కృష్ణకుమార్ గారు. తప్పకుండా మైనంపల్లి రజత్ గారు కోలుకుంటారు. అతి త్వరలో ఆవిడ బయటకు వచ్చి ఎప్పట్లాగే అంటే జీవితంతో ఇంకా ఒక సంధి కుదుర్చుకోవడమో ఏమంటారు కదా, సమాధాన పడి పరిస్థితులతో పోరాడతారని చెప్పి, జయిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు కృష్ణకుమార్ గారు. ధన్యవాదాలు.